ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఫస్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే 48,000 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట పోస్ట్ ఆఫీస్లో. మనకి పర్మనెంట్ జాబ్స్ అనమాట ఇవన్నీ. 10th క్లాస్ పాస్ అయ్యింటే చాలన్నమాట, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 15 డేస్లోనే మనకి రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇంకా ఇప్పుడే వచ్చింది, ఎవరికే కానీ తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి, చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోయి ముందర ఒకే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. ఈ జాబ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపండి. ఇంకొకటి ఏమంటే మనకి ముందుసారి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేదన్నమాట. ఈసారి ఎగ్జామ్ అనేది కండక్ట్ అవుతుందా లేదా ప్రతి ఒక్కటి తెలుసుకుందాము. అలానే ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేటివి కావాలో, ప్రతి ఒక్క ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యే కోర్సెస్ అనేటివి కావాలో వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళి వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డీటెయిల్స్ చూసినట్టయితే మనము ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి మనకి రీసెంట్గానే ఒక నోటీస్ అనేది రిలీజ్ అయింది. 31/12/2025 రిలీజ్ అయిందనమాట ఈ నోటీస్ అనేది. ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ని GDS రిక్రూట్మెంట్ అని పిలుస్తారనమాట. షెడ్యూల్ 1 అనమాట. 2026కి షెడ్యూల్ 1లో రిలీజ్ చేస్తున్నారు ఇది. ఈసారి రిజల్ట్స్ అనేటివి తొందరగా రిలీజ్ చేస్తారనమాట. వేకెన్సీస్ కూడా మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. 48,000 వేకెన్సీస్ అనేటివి రిలీజ్ చేశారనమాట షెడ్యూల్ 1లోనే. ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసరికి మనకి 18 నుంచి 40 ఇయర్స్ ఉండే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇది యూఆర్కి అనమాట. SC ST వాళ్ళకి 5 ఇయర్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అలానే OBC వాళ్ళకి కూడా 3 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మనకి మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తే ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట, అంతే క్వాలిఫికేషన్. అదర్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఉండాలన్నమాట, అంతే. మనకి సర్టిఫికేట్ ఉన్నా కూడా చాలా ఇంపార్టెంట్. కంప్యూటర్ కోర్స్ చేసినారంటే ఈజీగా సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి మనకి ఇప్పుడు దాకా వచ్చే అప్లికేషన్స్ అన్నీ తీసుకొని వాళ్ళు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ప్రకారంగా మెరిట్ లిస్ట్ అనేది తీస్తారనమాట. ఆ మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ సైట్లో అప్లోడ్ చేస్తారనమాట. అలానే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఈమెయిల్ మెసేజ్ కూడా సెండ్ చేస్తారు. అభ్యర్థులకి ఎవరికైనా కూడా సేమ్ మార్క్స్ వస్తాయి. దీని ప్రకారంగా మనకి ప్రియారిటీ అనేది తీసుకుంటారనమాట. ఏజ్ అనేది ఎక్కువగా ఉండాలి. అలానే మనకి ఉమెన్కి ఎక్కువ ప్రియారిటీ అనేది ఉంటుంది. ఇక్కడ ఉండేటట్లే మనకి ప్రియారిటీ అనేది తీసుకుంటారనమాట వాళ్ళు. మనకి బేసిక్గా 2 కేటగిరీస్ అనేవి ఉంటాయన్నమాట జాబ్ రోల్స్ ఇవి. BPM, ABPM, డాక్ సేవక్. BPM అంటే మెయిన్గా ఆఫీస్లోనే వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళు BPM మీద ఎక్కువ ఫోకస్ చేయండి. శాలరీ వచ్చేసరికి మనకి BPMకి 17 నుంచి 18K వస్తుంది. ABPMకి వచ్చేసరికి 15 నుంచి 16K వరకు వస్తుంది అనమాట. దాని తర్వాత ABPM వచ్చేసరికి మనకి పోస్టులు పంచేది కానీ బయట ఇలా ఉంటుంది, కొద్దిగా ఫీల్డ్ వర్క్ అనేది ఉంటుంది అనమాట. మెయిన్గా మీరు BPM ఫస్ట్ సెలెక్ట్ చేయండి, దాని తర్వాత ABPM, దాని తర్వాత డాక్ సేవక్ అనేది సెలెక్ట్ చేయండి. BPM వచ్చేసరికి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనమాట. ABPM అంటే జస్ట్ అసిస్టెంట్ లాగా అనమాట బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి. డాక్ సేవక్ వచ్చేసరికి మెయిన్గా పోస్టులు పంచేకే ఎక్కువగా ఉంటారనమాట. మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 21/2026 రిలీజ్ అవుతుంది. అలానే మనకి 15 డేస్లో మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఎప్పుడు వస్తుందంటే మనకి ఎగ్జాక్ట్గా 22/2026 అంటే February 20th వస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ ఎన్ని డేట్ వచ్చేసరికి 4th February అనమాట. అంత లోపల మనం అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకి 100 రూపీస్ మాత్రమే ఉంటుందన్నమాట. జనరల్ కేటగిరీ వాళ్ళకి, OBC వాళ్ళకి. ఎవరైతే SC ST వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కానీ ఉమెన్స్కి కానీ అసలుకి ఫీనే ఉండదు. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఒకే లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.